ఇదిగో ఇది చీమచింత అంటారండి. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇదంతా బాగా పరిచయాలు ఉంటాయి. చీమచింత అంటారు, కేమచిల్లి అంటారు. ఇది యాక్చువల్గా మన కాదు, ఇప్పుడు వందల వేల సంవత్సరాల నాటిది. థాయిలాండ్ కూడా మనదేనండి. లవుడు వంశం, అదే రాముడు వంశంలోంచి వచ్చిన కుషుడు వంశస్థులు ఉంటారు అక్కడ రాజులంతా. అక్కడి నుంచి వచ్చిందండి మనకి ఈ చీమచింత. అద్భుతం, కేమచిల్లి అంటారు. మన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకైతే చీమచింత బాగా పరిచయం. నేను బాగా తింటా. నేను ఇది శ్రీరంగం నుంచి తెచ్చానండి. ఇది శ్రీరంగం ఉంటుంది కదా మన తమిళనాడులో, వైష్ణవాలయం ఉంటుంది. ఆ శ్రీరంగం నుంచి తెచ్చా. 2 చెట్లు పెట్టాను, ఒకటి తీపి ఒకటి ఒగరు. ఇది ఎంత మంచి ఆహారం అంటే సీజనల్ ఫుడ్ అండి. ప్రతి వాళ్ళు మనం తినాలా. ఎంతసేపు ఉండా మామిడి పళ్ళు సపోటాలు తిని ఊరుకుంటాం. అన్నీ తినాలా. వాటర్ యాపిల్, రోజ్ యాపిల్, ఆవకాడలు, ఇవి అన్నీ తినాలి మీరు. ఇదని అదని కాదండి. లిచ్చీలు, తాయి లిచ్చీలు, లవంగాలు అన్నీ తింటే సీజనల్ ఫుడ్. తాటి ముంజలు తినాలా. ఏ ఇవ్వకూడదు. అట్టాగే చీమచింతకాయలు మేము సంవత్సరానికి ఒకసారి సంచేసుకెళ్ళి కోసుకొచ్చుకునేవాడు చిన్నపిల్లలు అప్పుడు. చాలా మంచి ఆహారం అండి. చాలా ఇది భలే మంచి ప్రోటీన్. ఇది కేమచిల్లి అంటారు. మనకి థాయిలాండ్ నుంచి వచ్చిందంటారు. థాయిలాండ్కి మనకు బాగా బాంధవ్యాలండి వేల సంవత్సరాల నుంచి. ఎందుకంటే థాయిలాండ్ రాజులంతా మన రాజులే, మన రాముడు వంశస్థులు అంటారు. అదనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదంతా చూడండి ఎంత బాగుంటుందో. చూడండి ఎంత అందంగా ఉంటుందో. లద్దాలు అనేవాళ్ళం అండి చిన్నప్పుడు. ఇదనమాట. అవును, భయం. ఇది ఆకుపచ్చ. ఇంకా మీరు పండితే ఇది ఈ రంగు వస్తుందండి. ఈ రంగు వస్తుంది. ఇట్లా ఇచ్చుకుపోద్ది. ఇట్లా ఇచ్చుకుంటుంది. చూసారా, పగిలిపోయి లద్దాలు అనేవాళ్ళం చిన్నప్పుడు. భలే ఇష్టంగా తినేవాళ్ళం. ఏం దొరికింది అనుకుని చెప్పి ఇది వగలది కాకపోతే.